మనము ఆదికాండము 22 ప్రవేశించినప్పుడు అబ్రహాము మరియు సారా దేవుని వాగ్దానం అద్భుతం నెరవేరిన ఆనందంలో ఉన్నారు. వారికి కాలంగా ఎదురుచూసిన కుమారుడు ఇస్సాకు కళ్ల ముందే పెరుగుతున్నాడు. ప్రతిరోజు దేవుని నమ్మకస్తత్వానికి గుర్తు ఉంటుంది. చిరునవ్వు హాస్యం ఆయన శక్తికి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. కానీ ఈ ఆనంద కాలంలో దేవుడు అబ్రహాముతో ఒక ఆజ్ఞను పలికాడు. అది అతని హృదయాన్ని లోతుగా కదిలించేలా ఉండేది. నీ కుమారుడైన, నీకు ఏకైకమైన, నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకుని మోరియా ప్రాంతానికి వెళ్ళు. నేను నీకు చూపించే ఒక పర్వతంపై అతనిని హోమబలిగా అర్పించు. అది ఆదికాండము 22వ అధ్యాయం. అబ్రహాము హృదయంలో కలిగిన వేదనను, అయోమయాన్ని, ప్రశ్నలను, దుఃఖాన్ని ఊహించగలరా? ఇది దేవుని వాగ్దాన పుత్రుడు. అతను దశాబ్దాలుగా ఎదురుచూసిన సంతానం. ఇప్పుడు దేవుడు అతన్ని త్యజించమని, బలిపీఠంపై అర్పించమని కోరుతున్నాడా? ఇది మనస్సుకు అందని ఒక కోరిక.